హాయ్ నమస్తే గైస్. నేనైతే ఎప్పటినో మా హస్బెండ్కి ఒకటి చెప్తున్నాను తీసుకురమ్మని. అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే అవేంటో చూపిస్తాను రండి. ఇక్కడ ఇవే అండి పైనాపిల్ క్రౌన్స్. అయితే నేను పైనాపిల్ మన గార్డెన్లో వేసి పెంచుదామని అయితే క్రౌన్స్ తీసుకురమ్మని చెప్పాను. మనకు తెలిసిన జ్యూస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పుంచాము ఆల్రెడీ 2-3 days బ్యాక్ చెప్పుంచితే ఉంచారనమాట. వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇప్పుడే తీసుకొచ్చారు. జస్ట్ చూడండి. వాళ్ళు ఏమో అడుగుతున్నారంటే ఎందుకండి ఇవి ఏం చేస్తారు, పశువులు కూడా తినవు కదా, ఏం చేస్తారు వీటితో అని అయితే చెప్పారు. సీక్రెట్ రివీల్ చేయడం ఎందుకని అయితే మేము చెప్పలేదు. ఇప్పుడు చూడండి, వీటిని అయితే మనం వాటర్లో పెడదాం. డైరెక్ట్ సాయిల్లో కూడా పెట్టచ్చు, కానీ వాటర్లో పెడితే ఏంటంటే మనకి రూట్స్ తొందరగా వచ్చి ఈజీగా ఉంటుంది అనమాట మనం ప్లాన్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే ఒక టబ్లో వాటర్ తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇది మా హస్బెండ్కి ఇస్తాను. ఇవి అయితే తీయాలి కొంచెం కింద. అయితే పట్టుకుంటే గుచ్చుకుంటున్నాయని నేనైతే తీయనని చెప్పి మీరు తీయని నన్ను గొడవ పడుతున్నాం ఇద్దరం ఇక్కడ ఎవరు తీయాలని. అయితే ఫైనల్లీ ఆయనకి ఇచ్చాను తీయడానికి. చూడండి తీస్తున్నారు. చాలా హార్డ్ ఉంది, అసలు గట్టిగా ఉంది, రావట్లేదు. చేత్తో తీస్తున్నారు. కటింగ్ ప్లేయర్ కూడా తెచ్చుకున్నారు సేఫ్టీ కోసం అని. చూద్దాం. ఇది తీసేసి అయితే మంచిగా మనం వాటర్లో పెట్టేసుకుందాం. సో ఇదైతే డిఫరెన్స్ అండి. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అన్నట్టు. బిఫోర్ అయితే ఇలా ఉండింది, మొత్తం దీన్ని క్లీన్ చేసేసి అయితే ఇలా తీశారు. అండ్ ఇక్కడ ఉంది కదా, చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా బర్డ్స్ లాగా, అందులో ఉండి అయితే మనకి రూట్స్ ఫామ్ అవుతాయి. వాటర్లో పెట్టేద్దాం. ఇంకా ఇక్కడ చూడండి, మా హస్బెండ్ ఇడే గ్రేట్ జాబ్. మొత్తం అయితే మంచిగా ఇందులో 3/4 వాటర్ అయితే పెట్టేసి ఇందులో ఈ మనం ఇందాక చూపించాను కదా, ఇవైతే ఇక్కడ వరకు తీసేసుకొని 3/4 వాటర్ తీసుకున్నాను ఇందులో. ఇక్కడ ఇది మునిగేంత వరకు పెట్టాలి, ఎందుకంటే అది మునగడం వల్ల కొంచెం మనకి రూట్స్ ఫామ్ అవుతాయి. తర్వాత ఇప్పుడు 5 to 6 days అయితే ఇలా పెట్టేస్తే కింద రూట్స్ వస్తాయి. అవి వచ్చిన తర్వాత రూట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకైతే. సో హియర్ కమ్స్. ఇదైతే నేను చెప్పాను కదా ఇంతకుముందు 7 days తర్వాత అయితే మనకి రూట్స్ ఫామ్ అవుతాయని. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న బుడ్డిది ఉంది. ఈ క్రౌన్ అయితే మేము ఏమనుకున్నాం అంటే ఇది వేస్ట్ చిన్నగా ఉంది కదా, పడేద్దామని అయితే అనుకున్నాం. కానీ సర్ప్రైజింగ్లీ దీనికైతే చూడండి ఎంత పొడుగు రూట్స్ వచ్చాయి. నార్మల్గా అన్నిటికి వచ్చాయి, దీనికైతే ఫస్ట్ వచ్చాయి అండ్ పెద్దగా ఉన్నాయి. మీకు క్లియర్గా చూపిద్దామని అయితే ఇది తీసి చూపిస్తున్నాను. లిటరల్లీ మేమైతే పడేసేవాళ్ళం దీన్ని, కానీ ఉంచాము ఉండనియండి అని చెప్పేసి. అండ్ వీటిని అయితే ఇప్పుడు మనకి రూట్స్ వచ్చేసాయి కదా, దీన్ని అయితే మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి సాయిల్లో అయితే పెట్టేసుకుందాము. సో దీన్ని అయితే తీసుకెళ్ళి మనం గార్డెన్లో పెడదామని అయితే అనుకుంటున్నాము. మనకి యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఆల్రెడీ గార్డెన్ టూర్ చూసిన వాళ్ళైతే తెలుసు వాళ్ళందరికీ. ఇక్కడైతే ఒకటి ఉంది. మేము దీన్ని కూడా చిన్నగా వేసాం, దీంట్లో కొంచెం గ్రోత్ ఉందని అయితే అర్థమవుతుంది. చూడండి పెద్దగా అయిపోయింది. అండ్ ఇవైతే ఇయర్లీ ఒక్కటే వస్తుంది, ఒక్క క్రోన్కి ఒకటే వస్తుంది. అయితే ఇంకా ఇట్లాగా ఎల్ షేప్లో మన దగ్గర 8 to 10 ఉన్నాయి క్రౌన్స్. ఇట్లా లైన్గా పెడదామని అయితే అనుకుంటున్నాము. ఇట్లా ఎల్ షేప్లో పెడదామని అయితే అనుకుంటున్నాము. సో ఇంకా పదండి మా గార్డెన్లోకి వెళ్ళి అయితే ఇదిగోండి ఇలాగ లైన్గా మొత్తం అయితే వేసేద్దాం. వేసేటప్పుడు చూపిస్తాను. 1 week తర్వాత అయితే ఇట్లా వచ్చినాయి. చూడండి ఒకసారి, ఇట్లా వచ్చేసినాయి. ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టినట్టు మన గార్డెన్లో అయితే ఇట్లా లైన్గా మనం పాతేసుకున్నాం. ఇది పాత చెట్టు ఉంది కదా మనది పైనాపిల్ది, ఇట్లా లైన్గా ఎల్ షేప్లో అక్కడ వరకు వస్తాయి. అంటే ఇవైతే సరిపోవు, తర్వాత మళ్ళీ ఇంకా తీసుకొచ్చి అయితే పెడదాం. ఇప్పుడైతే పెడదాం రండి. ఇంత సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇది ఉంది కదా, జస్ట్ ఇక్కడ వరకు లోపలికి పోతే అయిపోతుంది. లోపలికి పోయిన తర్వాత అదే వేర్లో వచ్చినాక ఇది అయిపోతుంది. దీనికి ఎరువు అది ఏమి అవసరం లేదు. చెట్టు పెరిగిన తర్వాత కొద్దిగా అంటే దీంట్లో మట్టిలో మన సాయిలో నాటుకున్న తర్వాత అప్పుడు ఏమన్నా ఎరువు వాడుకోవచ్చు. అయినా చాలా ఈజీ ఇది అంతా. అంటే నార్మల్ చెట్లలాగా అన్ని ఎరువులు అది పెట్టాల్సిన అవసరం లేదు. డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ అట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే ఉంటుందండి. ఇదిగోండి అండి,
లాస్ట్ అయితే పెడుతున్నా, మొత్తం అయిపోయింది, అన్నీ పెట్టేసినాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఇంకా పెరిగితే ఎంత అందంగా ఉంటాయో చూడాలి. ఇంకా లాస్ట్ చిన్నది బుడ్డది ఒకటి అయితే పెట్టిన, చూడండి ఇటు ఒకసారి, బుడ్డ పిల్ల. దీన్ని కూడా మంచిగా వస్తున్నాయి స్ప్రౌట్స్, అవి వేర్లు అంటాం కదా. ఓకే, ఇదైతే మన పపాయ తెలుసు కదా, ఇక్కడ వరకు బోడ అయిపోయింది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి చిన్న చిన్న పిందెలు వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఎట్లా వస్తాయో చూద్దాం, చూసి మన అప్డేట్లో అయితే మీకు చూపిస్తాను. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి అన్ని వీడియోస్. ఓకే, బాయ్.